time UPSC ట్యూషన్స్ ఓన్లీ ఇన్ తిరుమల IAS ఇన్స్టిట్యూట్ చైతన్యపురి. కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒక 3-4 రోజులుగా మొత్తం మీడియాలో కావచ్చు లేకపోతే సోషల్ మీడియాలో కావచ్చు ఒక చర్చకు తెరలేసింది. ఆడాళ్ళు ప్రమాదకరమా, మగాళ్ళు ప్రమాదకరమా? నిన్న ఏదైతే హైదరాబాద్ మీర్పేట్లో ఒక ఇన్సిడెంట్ వెలుగు చూసిందో, గురుమూర్తి అనే వ్యక్తి భార్యను చంపి ఉడికించి పొడిగా మార్చి చెరువులో పడేశాడు అనే విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత దీనికి ముందు జరిగిన ఇంకొక సంఘటన కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. అదేంటంటే కేరళలో గ్రీష్మ అనే ఒక యువతికి తిరువనంతపురం కోర్టు మరణ శిక్ష విధించడం. ఎందుకంటే షరాన్ అని చెప్పేసి తన బాయ్ ఫ్రెండ్ని ఆమె విషం ఇచ్చి చాలా తెలివిగా ఇప్పుడు గురుమూర్తి తన భార్యని ఎలా అయితే సాక్ష్యం లేకుండా చంపాలి అనుకున్నాడో, గ్రీష్మ కూడా తన ప్రియుణ్ణి సాక్ష్యం లేకుండా చంపేయాలని ఓ పెద్ద మాస్టర్ ప్లాన్ వేసి దొరికిపోయింది. ఒక విషయాన్ని ఇక్కడ కామన్గా గుర్తించాల్సింది ఏంటంటే, నేరం చేసింది మహిళ అయితేనేమి పురుషుడైతేనేమి ఇద్దరూ నేరస్తులే. కానీ ఒక చర్చ ఏంటంటే మహిళలే ప్రమాదకరం అని కొందరు, కాదు పురుషులు చాలా ప్రమాదకరం, పురుషులు డేంజర్, పురుషులు జంతువులని ఇంకొందరు. నిజంగా మగాళ్ళే రాక్షసులు అవుతారా లేకపోతే ఆడాళ్ళు రాక్షసులు అవుతారా? చాలా విచిత్రమైన చర్చ ఇది. ఎవరిని ఎక్కువగా మోసం చేస్తారు? ఆడాళ్ళు మగాళ్ళని ఎక్కువగా మోసం చేస్తారా, మగాళ్ళు ఆడాళ్ళని ఎక్కువగా మోసం చేస్తారా? చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇది. ఎందుకంటే కేరళ స్టోరీ చూద్దాం ఒకసారి. గ్రీష్మ షరాన్ అనే వాడిని 2021లో లవ్ చేసింది. 2021లో లవ్ చేసిన తర్వాత వాడితో తిరిగింది, చెట్టాపట్టాలు వేసుకుంది, వాడితో బైక్ మీద ఫోటోలు దిగింది, వాడిని హగ్ చేసుకుంది, పార్కులో తిరిగింది, అన్నీ చేసింది. కానీ 2022లో గ్రీష్మకి ఏం జరిగింది ఒకసారి ఆ గ్రీష్మను చూద్దాం. ఇలా ఇద్దరు, ఈమె గ్రీష్మ, ఈడ షరాన్. 2022లో ఏం జరిగిందంటే ఈ గ్రీష్మకి పెళ్లి సంబంధం వచ్చింది. పెళ్లి సంబంధం ఎక్కడి నుంచి వచ్చింది? కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు. పెళ్లి సంబంధం వస్తే ఆవిడ మిలిటరీ, మంచి గవర్నమెంట్ జాబ్ ఉంది, బాగా సెటిల్ అయి ఉన్నాడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, సెటిల్ అయినాడు. వీడు ఏదో చిన్న జాబ్ చేస్తున్నాడు, రోజు ఈ అమ్మాయి చుట్టే తిరుగుతున్నాడు, ఇంకేం లేదు. వీడు కేరళలో ఉంటాడు, ఈ అమ్మాయి తమిళనాడు. యాక్చువల్గా ఈ అమ్మాయిది తమిళనాడులో ఉన్నప్పుడు వీడితో లవ్లో పడింది. అక్కడ ఉద్యోగం చేసే టైంలో ప్రేమలో పడింది. ఈడేమో ఈమె చుట్టూ తిరుగుతూ జులైలాగా కనిపించాడు ఈమెకి. పాపం ఈమె కుటుంబ సభ్యులు తీసుకొచ్చిన సంబంధం గవర్నమెంట్ జాబ్ అయ్యేసరికి ఒక్కసారిగా గ్రీష్మ ప్లేటు ఫిరాయించి ఎలాగైనా ఈ షరాన్ అనే వాడిని వదిలించుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఎలాంటి నిర్ణయమో తెలుసా? 2022 సెప్టెంబర్ 14వ తేదీన ప్రేమతో వీళ్ళ ఇంటికి పిలిచి ఒక జ్యూస్ కాంపిటీషన్ పెట్టింది ఇంట్లో. అమ్మ మళ్ళీ అక్కడ ప్రేమ కనిపిస్తోంది, లవ్ ప్రేమ, ఆప్యాయత, పాతది. పాపం మనోడికి తెలియదు కదా, అమాయకుడు కదా, నమ్మాడు. నా గర్ల్ ఫ్రెండ్ అంటే పెళ్లి చేసుకుంటానికి ఎందుకు పిలిచింది, ఇంట్లో వాళ్ళకు కూడా ఒప్పించే ప్రయత్నం జరుగుతుంది. ఇంట్లో బంధువులు కూడా ఉన్నారు. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే ఈమె బంధువులు, ఈమె తల్లిదండ్రులు, మామయ్యలంతా బంధువులు కూడా ఉన్నారు ఆ ఇంట్లో. అందరూ ఒకే చాట కలిసేసరికి నీకు అర్థమైపోయింది ఏంటంటే పెళ్లి ప్రపోజల్ తీసుకొచ్చేసింది గ్రీష్మ. ఇంకా రేపో మాపో మా పెళ్ళి అయిపోద్ది అంది. కానీ ఈమెకి ఇంకొక సంబంధం వచ్చిందని, ఆడు మిలిటరీ వాడని, గవర్నమెంట్ జాబ్ సెటిల్ అయి ఉన్నాడని, ఆడిని పెళ్లి చేసుకుంటే చాలా హ్యాపీగా సెటిల్ అయిపోతారని గ్రీష్మ మనసులో ఉందనే విషయం ఈ అమాయకుడికి తెలియదు. వీళ్ళిద్దరు కలిసి ఆ రోజు ఇంట్లో ఏం జరిగిందో తెలుసా? సెప్టెంబర్ 14వ తేదీ 2022న జ్యూస్ పోటీ పెట్టుకున్నారు. నువ్వు ఈ జ్యూస్ తాగుతా, నేను ఈ జ్యూస్ తాగుతా అని. జ్యూస్ పోటీ పెట్టుకోవడంలో వీడికి స్లో పాయిజన్ కలిపిన జ్యూస్ ఇచ్చింది, ఏమో నార్మల్ జ్యూస్ తాగింది. ఆ స్లో పాయిజన్ కలిపిన జ్యూస్ తాగడం వల్ల ఒక 2 నెలల పాటు అవస్థలు వెల్లదీసి, మంచం పట్టి, అవయవాలన్నీ పాడై, శరీరంలోని ప్రతి ఆర్గాన్ దెబ్బతిని 2022 అక్టోబర్ 24వ తేదీన ఈ శరణ్ అనేవాడు ప్రాణాలు కోల్పోయాడు. అమాయకంగా గ్రీష్మ కన్నీళ్లు కార్చింది, ఏడ్చింది. అయ్యో నా ప్రియుడు నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటే వాడు నన్ను వదిలేసి వెళ్ళిపోయాడే, ఆ దేవుడు ఎంత దుర్మార్గుడే, మమ్మల్ని విడదీశాడే అని అడిచింది. కానీ ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే ఇతని పైన విష ప్రయోగం జరగడం వల్ల చనిపోయాడని తేలింది. మరి విష ప్రయోగం చేసింది ఎవరు అని పోలీసులు ఎంక్వైరీ చేస్తే అమ్మగారి పాత్ర బయటకు వచ్చింది. ఇంటికి పిలిచి జ్యూస్లో విషం ఇచ్చి, అతని స్లో పాయిజన్ ఇచ్చి, అతన్ని ముగ్గులోకి దింపి, అతని ఆర్గాన్లు పాడేలా చేసి, అతన్ని చాలా తెలివిగా సాక్ష్యం లేకుండా చంపాలి అని నిర్ణయించుకొని చంపేసిందని తేలింది. జనవరి 3వ తేదీ నాటికి పోలీస్ ఇన్వెస్టిగేషన్లో గ్రీష్మ కథంతా బయటకు వచ్చింది. 3 రోజుల క్రితమే గ్రీష్మకి ఉరిశిక్ష వేస్తూ తిరువనంతపురం కోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఎంతవరకు బాగుంది?
ఓకే, ఇప్పుడు ఇక్కడ మగాళ్ళు డేంజరా, ఆడాళ్ళు డేంజరా? మీరే చెప్పాలి. మగాళ్ళు డేంజరా, ఆడాళ్ళు డేంజరా? ఇక్కడ అమాయకుడు మగాడు, క్రిమినల్ లేడీ. సేమ్ స్టోరీ ఇంకొకటి. ఈ స్టోరీ మనం రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఆ స్టోరీ ఏంటంటే గురుమూర్తి స్టోరీ. గురుమూర్తి గుర్తుకున్నాడు కదా, ఇప్పుడు హెడ్లైన్స్లో ఉన్నాడు గురుమూర్తి. ఈ గురుమూర్తి కూడా మిలిటరీ వాడే. విచిత్రమైన విషయం ఏంటంటే గురుమూర్తి రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్, మన ప్రకాశం జిల్లాకు చెందినవాడు. ప్రస్తుతం నంద్యాల జిల్లాలో ఉంది వీళ్ళ ఊరు. అదే ఊరికి సంబంధించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, ప్రేమగా చూసుకుంటానని చెప్పాడు. 5 ఏళ్ల క్రితం ఆ ప్రకాశం జిల్లాను వదిలేసి హైదరాబాద్కు వచ్చాడు, మీర్పేటలో కాపురం పెట్టాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకో లేడీని తగులుకొని ఈమెని ఎలా చంపాలా అని ఆలోచిస్తున్న టైంలో సంక్రాంతి పండుగ వచ్చింది. ఆ పండగకి చాలా తెలివిగా భార్యతో గొడవ పడి ఆ గొడవని పెద్దది చేసి ఆమెని ఇంట్లోనే హత్య చేసి ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు. ఇక్కడ గురుమూర్తి కూడా మిలిటరీ నుంచి వచ్చినాడే. అక్కడ మిలిటరీ వాడిని ఆమె పెళ్లి చేసుకోవాలనుకుంది గ్రీష్మ. అదే మిలిటరీ నుంచి ఈ గురుమూర్తి రిటైర్డ్ అయ్యి వచ్చాడు, మిలిటరీలో పనిచేసి వచ్చాడు. ఇక్కడ బుద్ధిగా దేశభక్తి, అంటే మిలిటరీలో పనిచేస్తే ఖచ్చితంగా ఎవరైనా అనుకుంటారు మా మహిళల పట్ల గౌరవం ఉంటుంది, దేశం పట్ల భక్తి ఉంటుంది. కానీ మనోడికి మహిళల పట్ల గౌరవం లేదు, ఇంకో మహిళ పట్ల మోజు ఉంది. ఆ మోజులోనే బంగారం లాంటి కట్టుకున్న భార్యను చంపాడు, వాళ్ళకు పుట్టిన 2 పిల్లల్ని అన్యాయం చేశాడు. ఆడాళ్ళు ప్రమాదకరమా, మగాళ్ళు ప్రమాదకరమా? ఇప్పుడు చాలా మంది మాట్లాడుతున్నారు. హైదరాబాద్ మాదాపూర్ ఏరియాలో, లేకపోతే హైటెక్ సిటీ ఏరియాలో, లేకపోతే పబ్బుల పండు చూస్తుంటే మహిళలను చూసి అమ్మో ఆడాలంతా చెడిపోయారని. ఎక్కడ చెడిపోయారని? అమాయకురాలు కదా, తన భర్త తనకే కావాలనుకుంది, అందుకనే నిలదీసింది. తప్పేం కాదు కదా. అయ్యో, మళ్ళీ ఎట్ ది సేమ్ టైం ఇక్కడికి వస్తే, గురుమూర్తి దగ్గరికి వస్తే ఏం జరిగింది? ఇక్కడ వీడు అమాయకుడు కదా, ఈ అమ్మాయి అన్యాయంగా వాడిని చంపేసిందే. ఇక్కడ ఎవరు ప్రమాదం అనేది ఎక్కడా లేదు. రిలేషన్షిప్లో క్లారిటీ లేనప్పుడు, లేకపోతే దురాశతోనో అవసరాల కోసమో రిలేషన్షిప్ని పెంచుకున్నప్పుడు, అది పెళ్లి కావచ్చు, ప్రేమ కావచ్చు, కేవలం అవసరాలు తీర్చుకోవడానికి, అది ఎటువంటి అవసరాలైనా కావచ్చు, అవసరాలను తీర్చుకోవడానికి మాత్రమే రిలేషన్షిప్ని పెట్టుకుంటే అది ఖచ్చితంగా దాని ఎండింగ్ డేంజర్గా, ప్రమాదకరంగానే ఉంటుంది. అదే అసలు రిజల్ట్. ఒక రిలేషన్షిప్ గురుమూర్తి ఈ శరణ్ విషయంలో ఈ అమ్మాయి గ్రీష్మ ఏమనుకుంది? వీడిని వాడుకోవాలనుకుందేమో, వీని పెళ్లికి దాకా వరకు యూజ్ చేసుకొని పెళ్లి తర్వాత పెళ్లి ఇంకొకరిని చేసుకోవాలనుకుంది. ఆ రిలేషన్షిప్లో ఆమె క్లారిటీ లేదు, వీని చంపేసింది. గురుమూర్తి అదే చేశాడు. పెళ్లి పేరుతో కొంతకాలం కాపురం చేశాడు, తనకు కొత్త ఈమెతో సరైన రిలేషన్ అనుబంధం కుదరలేదు, ఇంకో మహిళ మీద మోజు పడ్డాడు, తన కట్టుకున్న భార్యను చంపేశాడు. నిజం చెప్పండి, ఇది రిలేషన్షిప్లో క్లారిటీ లేకపోవడమా కాదా? మరి మీరేమనుకుంటున్నారు? ఇటువంటి సంఘటనలో శిక్షలు పడాల్సిందే, ఉరి శిక్షలు పడాల్సిందే, ఇటువంటి దుర్మార్గులకి మరణ శిక్ష పడాల్సిందే. అక్కడ కేరళలో ఆ అమ్మాయికి పడ్డ మరణ శిక్ష, ఇక్కడ గ్రీష్మకి ఏ మరణ శిక్ష పడిందో ఇక్కడ గురుమూర్తికి అటువంటి మరణ శిక్ష పడాల్సిందే. అది మనం అందరం కోరుకోవాల్సిందే. కానీ ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుతుంది? క్లారిటీ లేని రిలేషన్షిప్ దగ్గర స్టార్ట్ అవుతుంది. మరి మీరేమంటారు? రిలేషన్షిప్ విషయంలో ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి, ఎలా ఉండాలి? డేంజర్ అమ్మాయిలా, అబ్బాయిలా? అబ్బాయిలు ప్రమాదమైనప్పుడు అమ్మాయిలు ఎలా ఆలోచించాలి, అమ్మాయిలు ప్రమాదమైనప్పుడు అబ్బాయిలు ఎలా ఆలోచించాలి? ఈ వీడియో కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీ కామెంట్స్ పైన నేను మరో వీడియో చేస్తా. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.